హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బెంగళూరు నుంచి కడూరుకి, కడూరు నుంచి చిక్మంగళూరుకి ఎలా బడ్జెట్లో వెళ్ళాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చూపించే ట్రైను యశ్వంతపూర్ టు కడూరు. ట్రైన్ వెరీ బడ్జెట్ ట్రైన్, ఆన్ టైం వస్తుంది, ఆన్ టైం రీచ్ అవుతుంది. టికెట్ ప్రైస్ 120. అండ్ స్టేషన్లో టిఫిన్ తినడం కుదరలేదు, సో ట్రైన్లో టిఫిన్ తీసుకున్నాను. 3 ఇడ్లీ, ఒక వడ వచ్చి 70 రూపీస్. ఇడ్లీ బాగున్నాయి, వడ యావరేజ్. అలా టిఫిన్ తినేసి కొంచెం టైంపాస్ చేస్తూనే స్టేషన్ వచ్చేసింది. ఓవరాల్ జర్నీ టైం వచ్చి 3 అవర్స్. బెంగళూరు యశ్వంతపూర్ టు కడూర్ స్టేషన్. కడూర్ రైల్వే స్టేషన్ నుంచి బై వాక్ షార్ట్కట్ రోడ్లో ఒక 500 to 600 మీటర్స్ నడిచామంటే మనకి చిక్మంగళూరు బస్ స్టాండ్కి రీచ్ అవుతాము. అక్కడ మీకు ఒకవేళ కన్ఫ్యూజన్గా ఉంటే అక్కడ ఎవరిని అడిగినా ఈజీగా బస్ స్టాండ్ అడ్రస్ చెప్పేస్తారు. ఇక్కడ ప్రతి 10 మినిట్స్కి చిక్మంగళూరుకి బస్సులు అవైలబుల్గా ఉంటాయి. సో ట్రాన్స్పోర్ట్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. కడూరు టు చిక్మంగళూరు. ప్రైస్ వచ్చి 220 రూపీస్ ఫర్ 4 పర్సన్స్. ఆన్ ది వే కడూరు టు చిక్మంగళూరు ట్రీస్ అండ్ లొకేషన్స్ సరదాగా కొంచెం సేపు క్యాప్చర్ చేశాను. ఇది చిక్మంగళూరు రీచ్ అయ్యాము. చిక్మంగళూరు రీచ్ అవుతూనే బస్ స్టాండ్కి ఆపోజిట్లో కొంచెం ముందుగా వస్తే ఇక్కడ ఈ హోటల్ కనపడుతుంది. ఈ హోటల్లో నాన్ వెజ్ ఎక్సలెంట్గా ఉంటుంది. వెరీ బెస్ట్ హోటల్ విత్ బడ్జెట్. అలా బిర్యానీ తినేసి ఆటో మాట్లాడుకొని స్టేకి బయలుదేరాము. ఆటోకి బస్ స్టాండ్ నుంచి అరౌండ్ 6 కిలోమీటర్స్ మనకి స్టే ఉంటుంది. 250 రూపీస్ తీసుకుంటున్నాడు. ఆర్యన్ ఎకో స్టే. ఇది ఎకో స్టే ఈస్ గుడ్, లైక్ హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంది. సో కొంచెం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఫైన్. సో ఓవరాల్గా పర్ హెడ్ అరౌండ్ 1700 రూపీస్ తీసుకున్నారు. సో ఇక్కడ ఫైర్ క్యాంపు అండ్ సపరేట్ మ్యూజిక్ అవైలబుల్ ఉంటుంది. సో గుడ్ హోమ్ స్టే. ఫర్ 1 డే వీ కెన్ స్టే హియర్. అండ్ ఇది నైట్ వ్యూ అనమాట. లైటింగ్స్తో చాలా బాగుంది. ఇక్కడ సరదాగా కాసేపు అలా కూర్చొని అండ్ ఫ్రెండ్స్తో సరదాగా 1-2 స్టెప్స్ కూడా వేశాను. అండ్ ఆ తర్వాత స్టే నుంచి బయటకు వచ్చి బైక్స్ తీసుకుని, ఇది మా బైక్ రెంటల్స్. బైక్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. 3500 2 బైక్స్కి వచ్చి వెరీ గుడ్ కండిషన్ బైక్స్. డెఫినెట్గా రికమెండబుల్. ఆ తర్వాత జెట్ పాయింట్కి బయలుదేరాము. డెఫినెట్గా 1 టైం వాచబుల్. చాలా సూపర్గా ఉంటుంది. అసలు రోడ్లు అనేవి కనపడవు, కంప్లీట్ మంచుతో కప్పేసి. వెరీ గుడ్. లైక్ ఈ సమ్మర్ సీజన్లో అలా వెళ్ళామంటే డెఫినెట్గా మంచి ఎక్స్పీరియన్స్ని పొందుతాం. అలా రోడ్లో వెళ్తూనే మొత్తం క్యాప్చర్ చేసుకుంటూ జెట్ పాయింట్, ఇదే జెట్ పాయింట్. ఆ వ్యూస్ అన్నీ క్యాప్చర్ చేసాము. కానీ ఇక్కడ జలగలు ఎక్కువ ఉన్నాయి, అది కొంచెం చూసుకోవాలి. వచ్చే టైంలో ఈ వ్యూ బాగా ఉంది, కొంచెం అట్రాక్టివ్గా, అందుకే క్యాప్చర్ చేశాను. ఆ తర్వాత ఆన్ ది వే టు జారీ ఫాల్స్. ఇదంతా ఒకటి సిండికేట్. మన వెహికల్స్ అలౌ చేయరు, వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి. పర్ జీప్ 800 రూపీస్ తీసుకుంటాడు. 7 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఇది పక్కా ఆఫ్ రోడ్. డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ సూపర్గా ఉంటుంది అండ్ వెరీ డేంజరస్ ఆల్సో.
వై డేంజరస్ అంటే ఈ ఆఫ్ రోడ్లో వాళ్ళు మినిమం 80 to 90 స్పీడ్ వెళ్తారు, అందుకే. బట్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అంత సేఫ్గా జరిగితే. ఈ టోకన్ ఇస్తారు, ఆ టోకన్తో వాడుకోవాలి. ఇవి ఫాల్స్ వెరీ గుడ్, సూపర్గా ఉన్నాయి డెఫినెట్లీ. ఆ తర్వాత ములంగరి పీక్కి స్టార్ట్ అయ్యాము. కంప్లీట్ లైక్ జెట్ పాయింట్ కంటే ఇక్కడ కంప్లీట్ క్లౌడ్ రోడ్లని కప్పేస్తుంది. మనకి డెఫినెట్గా ముందేమొస్తుంది ఖచ్చితంగా కనపడదు. జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలో ఉన్నప్పుడు మనకి సంథింగ్ ఎదురొస్తుంది అన్నట్టు కనపడుతుంది. వెరీ కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. ఆన్ ది వే టు ములంగిరి పీక్ మనకి ఇంకో పీక్ ఉంటుంది ఇక్కడ. గుడ్, ఇది కూడా బాగుంది. అంత దూరం వెళ్ళకూడదు అనుకున్న వాళ్ళు ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ మేము మాత్రం ములంగిరి పీక్కి రీచ్ అయ్యాము. ఇది ఇక్కడ నుంచి ఒక 20 minutes పడుతుంది ములంగిరి పీక్కి. అలా ఒక 20 minutes డ్రైవ్ చేసి ములంగిరి పీక్కి రీచ్ అయ్యాము. ఇది ములంగిరి పీక్ పార్కింగ్, ఫ్రీ పార్కింగే, నో పెయిడ్. మీరు బైక్లో ఎక్స్పీరియన్స్ వద్దనుకుంటే మా ప్యాకేజ్ రూపంలో మనకి ఇక్కడ టెంపోస్ అండ్ జీప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో అవి కూడా మాట్లాడుకొని రావచ్చు. ఇది వన్ ఆఫ్ ద లొకేషన్ ఇన్ ములంగిరి పీక్. ములంగిరి పీక్ స్టార్టింగ్ ఇది ములంగిరి పీక్ మొత్తం అరౌండ్ 1 kilometer డిస్టెన్స్, ఒక 250 steps ఉంటాయి. ఇది ఎక్కిన తర్వాత పైన ఒక టెంపుల్ ఉంటుంది. ఇక్కడ మరీ దారుణం అన్నమాట, మనకి ఏం కనపడదు. రైన్ పడుతుంటుంది, క్లౌడ్ అస్సలు వన్ టైం వాచబుల్. నేను చలికి దారుణంగా ఉంది చలి, అందుకే ఒక్క దగ్గర నిలబడిపోయాను అలాగే. ఇది టాపు, ఆ కొండలా కనపడుతుంది చూసారా, అదే టెంపుల్ చుట్టూ తిరిగి రికార్డ్ చేశాను. ఆ టాప్ పైన ఏదో గంట ఉంది, అది మనకి తెలియదు ఏంటనేది. ఒక పర్సన్ ఉండడానికి ఇక్కడ స్టే కూడా అరేంజ్ చేశారు. అదే ఐ మీన్ పూజారి వాళ్ళ ఫ్యామిలీకి. ఇది టెంపుల్. దీని యొక్క హిస్టరీ మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడ గేట్ ఉంది కిందకి వెళ్ళడానికి, బట్ ఎందుకో క్లోజ్ చేసేసారు, అందుకే వెళ్ళలేదు.
ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ. లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉందో లేదో మనకి క్లారిటీగా తెలియదు, అందుకే వెళ్ళలేదు. సో ఇది ఓవరాల్ చిక్మంగళూరు ట్రిప్, బెంగళూరు టు చిక్మంగళూరు వయా కడూర్. టోటల్ బడ్జెట్ ఎంత అయింది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి చెప్తాను మీకు. వాచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.